హాయ్ ఫ్రెండ్స్, ఊరు నుంచి వచ్చి ఇంక వంట చేసి ఇంటి పని అంతా అయిపోయింది. ఇంక వీళ్ళకి అన్నం వడ్డిస్తున్నా. పలావ్ అయితే చేసా. పలావ్ చేసి ఈరోజు ఏంటంటే మా వారి బర్త్డే కాబట్టి స్పెషల్గా పలావ్ చేసి కోడి కూర అయితే వండా. ఆ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే మేము తింటాము. ఊరైతే వెళ్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నాం ఏంటనేది తెలియదు కదా. నా పుట్టినరోజు, ఈయన పుట్టినరోజు ఇంకా పక్క రోజులే అని చెప్పేసి, అంటే పక్క రోజులు అంటే అర్థమైంది కదా. మే 4 నాది, మే 5 మా వారి పుట్టినరోజు. ఇంక ఇద్దరు పుట్టినరోజులు జరిగినట్లు ఉంటాయి అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇంకా అందువల్ల చర్చికి అయితే వెళ్ళామన్నమాట. కోడూరు చర్చి, కోడూరు దగ్గర చర్చి అనమాట. బాగుంటుంది అని చెప్తే సరే ఒకసారి చూసొద్దాం కదా అని చెప్పేసి కోడూరు చర్చికి అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడ ఇదంతా కూడా నెల్లూరు అనమాట. నెల్లూరు నుంచి కోడూరుకి వెళ్ళాలి. నెల్లూరు నుంచి కోడూరుకి బస్సులు ఉంటాయంట. మాకు తెలీదు ఎన్ని గంటల వరకు ఉంటాయి ఏంటి అనేది తెలీదు. అయితే బస్సులు అయితే ఉంటాయంట. మేము పొద్దుపోయి బయలుదేరాం కాబట్టి నెల్లూరు వరకు బస్సులో వెళ్ళి నెల్లూరు నుంచి కోడూరుకి ఆటోలో అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా ఇదంతా కూడా నెల్లూరు సిటీ అనమాట. మనకి పగటిపూట అయితే మంచిగా కనిపిస్తుంది, నైట్ పూట కదా. గాంధీనగర్ సెంటర్ ఏంటో అంటారు. ఈ సెంటర్ని గాంధీ సెంటర్ అంటారంట. అప్పుడు ఉన్నాం, కశ్మూర్లో ఉన్నప్పుడు అంతా కూడా చాలా అప్పటికిప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది నెల్లూరులో. మేము ఉన్నప్పుడు అసలు ఇంత సౌకర్యం లేదు నెల్లూరు. ఇప్పుడైతే చాలా మారిపోయింది. అప్పటికి చూసుకుంటే చాలా అంటే చాలా మార్పు వచ్చేసింది. అదే మా వారు నేనైతే కాసేపు మాట్లాడుకున్నా. అప్పటికి ఇప్పటికి చూడు ఎంత చేంజ్ వచ్చిందో. ఇంకా మారిపోతుంది అని అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వచ్చాక మనకి చర్చి దగ్గరికి వచ్చాక అనమాట ఈ వీడియో అయితే. చర్చి దగ్గరకు వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. అనుకోకుండా బయలుదేరాము. పెద్దలాడే కనుక బయలుదేరుంటే నేను తినేదానికి ఏదో ఒకటి చేసుకొని వెళ్దాము అనుకున్నాను. కానీ సడన్గా కావలి నుంచి వచ్చేసి వెళ్దాము అని చెప్పారనమాట. కావలి నుంచి వచ్చి గబగబా రెడీ అవ్వు, ఊరు వెళ్ళాలి అది ఇది అని అంటే సర్లే అని చెప్పేసి నా పనిలో నేను ఉన్నానా, ఇంకా పని చేసుకుంటూ ఉన్నానా. ఇక రెడీ అయ్యి వచ్చేసరికి పొద్దుపోయింది చాలా. ఇంకా తెల్లారాక స్నానాలకి బీచ్కి వచ్చామన్నమాట. బీచ్లో అంటే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందని చెప్పేసి పిల్లలు బీచ్లో మునగదమ్మా అని అంటే సర్లే అని చెప్పేసి తీసుకొచ్చాము. పొద్దు పొడుపు సమయం అన్నమాట ఇది. మంచిగా పొద్దు పొడిచేటప్పుడు మనకి అందరూ కూడా ఇంకా చాలామంది శుభ్రంగా ఇంటి దగ్గర వంట చేసుకొని బాక్సులు తీసుకొచ్చుకొని ఇక్కడ నైట్ అంతా ఉండి ఇంకా పగలైతే వెళ్తారనమాట. ఈ గుడారాలు ఏంటంటే ఈ చేప పీతలు ఇవన్నీ చేస్తారంట. పొద్దున్నే కదా, పొద్దున్నే సమయంలో రారు కదా పాపం, వాళ్ళకి ఉంటుంది కదా ఇల్లు అనేది, ఇంకా పనులు చూసుకొని రావాలి కదా వాళ్ళు. ఇక్కడ నన్ను అయితే వీడియో చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే మా వారు యూట్యూబర్ వచ్చేసి ఏంటి ఖాళీగా కూర్చుంది, యూట్యూబర్ సైలెంట్ అయిపోయింది, రావా వచ్చి బీచ్లో మునగవా అని అడుగుతున్నాను. నేనైతే రాను, నాకు కాలు నొప్పి చేస్తుంది, నేను మునగనని చెప్పేశాను. అందుకని చెప్పేసి నేను అది ఫోటో ఒకటి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో ఇన్స్టాలో పెడదాము అని చెప్పేసి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. పిల్లలు రామా అన్నారు. ఈయన కూడా రా ఒకసారి ఏమవుతుంది అని అంటే నేను రానులే, మీరే వెళ్ళి మునగండి అని చెప్పాను. గాళ్ళు అయితే అక్కడ మునుగుతూ ఉన్నారనమాట. నాకైతే ఇవి పెద్ద అలలు వస్తుండేసరికి నాకు చాలా భయం వేసింది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి నాకు బ్యాక్ పెయిన్ ఉంది. అనుకోకుండా సడన్గా వచ్చి అలలు కొట్టాయంటే మనం ఆ నొప్పి భరాయించుకోలేమని చెప్పేసి నేనైతే బీచ్లో మునగదలుచుకోలేదు. ఎందుకు రాలేదు అని అడిగారు. ఇంకా రీజన్ అయితే నేను చెప్పలేదు ఎందుకు ఏంటి అనేది. బలంగా కాలు పెట్టి నించున్నానంటే నాకు మళ్ళీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, ఇంటికి వస్తే మళ్ళీ ఇంకా ఏ పని చేసుకోలేనని చెప్పేసి ఇంకా నేనైతే మునగలేదన్నట్టు.
అదే మునగలేదు అని అంటారు. మీ భాషలో ఏమంటారో తెలీదు, నాకైతే నేను ఇలానే అంటాను. ఇక్కడ పొద్దు పొడిచేటప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత తేడా వచ్చిందో. అదే మనకి పొద్దు పొడుపులో సముద్రం ఎంత చీకటిగా అనిపించిందో, మనకి వెలుగు వచ్చాక చూడండి ఎంత నీటుగా ఎంత బాగుందో. అసలు కనుచూపు మేరలో మనకి ఎక్కడ చూసినా ఇంకా అంతంత అలలు వస్తుంటే ఇంక నేను ఎక్కడ, మా వారికి కూడా కాస్త భయమే, ఏమన్నా అవుతుందేమో పెద్ద అలలు వచ్చినప్పుడు మునగాలంటే. ఏం చిన్న చిన్న అలలకే అమ్మో ఏమన్నా అవుతుందేమోనని చెప్పేసి చిన్న చిన్న అలలకి మునుగుతున్నాడు. మా చిన్నాడైతే ఒక్కొక్క అల వచ్చినప్పుడు పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట. నాకు అది నవ్వొచ్చింది అసలు. మా చిన్నోడికి ఏంటంటే పెద్ద అలలంటే భయం. పెద్ద అల వస్తుంది అని అంటే మాత్రం ముందుగానే పరిగెత్తాడు బయటికి. ఎంత ఎంజాయ్మెంట్, అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఏదైనా ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. ఎప్పుడు మన జీవితాలలో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే రావాలి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ స్నానాలు చేసుకొని చర్చిలోకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే చర్చిలో ప్రేయర్ నడుస్తుంది, వెళ్దాం కదా అని చెప్పేసి చర్చికి అయితే వెళ్ళాము. చర్చిలో ప్రేయర్ చూసుకొని ఇంకా ఇప్పుడు మనం చర్చి లోపలికి వెళ్తున్నాం అన్నట్లు అనమాట. పెద్దోడిని రారా మనం చర్చి లోపలికి వెళ్దామంటే వాడికి ఎందుకో మరి చర్చికి రావాలన్నా, చర్చి లోపలికి రావాలన్నా వాడికి ఇష్టం ఉండట్లేదు. ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. రారా అని అంతసేపు బతిలాడినా రాలేదు. సర్లే ఇంక వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి చిన్నోడు, నేను, మా వారు ముగ్గురం వచ్చాం. చర్చిలో ప్రేయర్ చూసుకొని ఇక్కడైతే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు తెలుసు కదా. ఇక్కడ ఇంక మనకి ప్రేయర్ నడుస్తుంది అనమాట. అది పూజ నడుస్తుంది. మామూలుగా అయితే మేము పూజ అంటాము, పూజ నడుస్తుంది. ఇంకా కాస్త డెవలప్ అయితే చాలా బాగుంటుంది గుడి. మనకి ఇక్కడ టెంకాయలు అయితే అదే కొబ్బరికాయలు తీసుకుంటున్నాం, టెంకాయలు అంటున్నాం, కొబ్బరికాయలు తీసుకొని ఇంకా మేరీ మాత గుడి దగ్గర కొడదామని చెప్పేసి బయటకు అయితే వచ్చాము. మరి ఇక్కడ ఈ స్థలాలు ఉన్నాయి, ఈ స్థలాలు ఏంటి ఏమి అనేది నాకైతే తెలీదు. వీటికి అర్థం అయితే మీరు చెప్పండి. అర్థం తెలియకుండా చర్చికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు అని అడగొచ్చు. కాకపోతే ఏంటంటే నాకు చదివేటప్పుడు గుర్తుంటాయి కానీ చదివినాకైతే నాకు గుర్తుండవు. నాకు అంత డీటెయిల్స్గా కూడా నేను ఇంకా అంతగా నేను బైబిల్ అయితే చదవలేదు. మెయిన్ అవసరమైనయే నేను బైబిల్లో చదివాను. ఇక్కడ వెలంగని మాతకి మనం కొబ్బరికాయ అయితే కొట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఒత్తులు వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొడదామని చెప్పేసి మేము ముగ్గురం అయితే వచ్చాము. ఇక్కడ గుడి అంటే మనకి వెలంగని మాత విగ్రహం మంచిగా ఉంది. ఇక్కడ ఒత్తులు అయితే వెలిగిస్తున్నాము. వెలిగిస్తున్నాం కానీ అవేమీ నించోట్లేదు సరిగ్గా. సర్లే అని చెప్పేసి ఎలాగోలా ట్రై చేసాము. ఇక్కడ నించున్నాయి. ఇంక ఇక్కడ ప్రదక్షిణాలు, మనం ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణాలు అయితే చేయాలి కదా. మనం ప్రదక్షిణాలు చేయడం అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కంపల్సరీగా గుడిలో ప్రదక్షిణాలు అనేవి ఉండాలి. ప్రదక్షిణలు చేశాక టెంకాయ కొట్టుకున్నాం. ఇక్కడ తీర్థం మనం కూడా తీసుకోవాలి కదా, మనకి ఏ పూజారి తీర్థం ఇవ్వడు కదా. అందుకని చెప్పేసి మన తీర్థం మనమే తీసుకోవాలని చెప్పేసి నేనైతే వారికి చిన్నోడికి తీర్థం అయితే ఇస్తున్నా. ఇంకా నాకు ఇవ్వండి అని అడిగి అయితే నాకు ఇవ్వమని అడుగుతున్నాను. ఇక్కడ చిన్నోడు నాకు ఇచ్చాడు. ఇంకా ఆశను అయితే మిగిలిపోయాయి. తీర్థం ఏం చేద్దామంటే సర్లే ఇంకా నువ్వే తాగేసాయని అన్నారు. ఇంకా ఆ కొన్ని కూడా నేనే తాగేసాను. ఇక్కడ ఇంకా నైట్ మనం వచ్చినప్పుడు నైట్ ఇక్కడే నిద్ర చేసామన్నమాట. నిద్ర చేసిన కాడి నుంచి కాస్త అయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ యేసుప్రభు అది సమాధి చేసిన స్థలం. ఇక్కడ పైన మరియమ్మ శిలువ నుంచి దించినప్పుడు ఒళ్ళో పెట్టుకున్న విగ్రహం. ఇంక ఇక్కడ కూడా మనకి వీటి గురించి మా వారేమో చెప్పారు. ఈ స్థలాల గురించి కూడా అంత వివరంగా నాకైతే తెలీదు. వీలైతే జూమ్ చేసి మీకు అనుకూలంగా ఉంటే కాస్త
చదవండి, మీకు అర్థమవుతుంది. అంత పర్టికులర్గా చెప్పాలి అంటే ఇంకా చాలా అంటే చాలాసేపు పడుతుంది. మనం అంతా ఎవరు ఇవ్వాలి అని అంటే ఇక్కడంతా కూడా వాటర్ పట్టేదానికి స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ పెట్టేదానికి అన్నట్లు చేశారనమాట. ఇంకెళ్దాం రండి అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చే ముందు పిల్లలైతే ఇక్కడ అడిగారు, మా చేపలు తిందామండి అని అడిగితే సర్లే అని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసి తినిపిద్దాం అని అయితే అనుకున్నాము. ఇక్కడ ఈ బామ్మగారు అయితే మనకి రండమ్మ మీకు ఏ రకం కావాలంటే ఆ రకం చేసిస్తాను అని అంటే సర్లే అని చెప్పేసి ఇంక ఈ బామ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఏమేం కావాలి అని అడిగింది. మేమైతే 2 చేపలు చెప్పాము. మనం ముందే వేయించుతుంది అన్నట్లు ముందుగానే అల్లం పేస్ట్ అవన్నీ కలిపి పెట్టి మన కళ్ళ ముందే మనకి వేయించి ఇస్తుంది. ఒక 2 చేపలు 6 పీతలు అయితే తీసుకున్నాం మేము. చూస్తున్నారు కదా, 2 చేపలు 6 పీతలు అయితే తీసుకున్నాం. ఫస్ట్లో పీతలు మేము ఎప్పుడూ తినలేదు, ఎలా ఉంటాయి ఏంటి అని అయితే అనుకున్నాము. పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా చేప తినరా అంటే చిన్నాడు ఫస్ట్ నాకు వద్దు అది ఇది అని అన్నాడు. తర్వాత ఇంకా తిన్నాడనమాట. నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే చేప ఆహా ఏముంది ఏమి రుచి అనిపించింది అన్నమాట. పీతలు అయితే నేను ఎప్పుడు తినలేదని చెప్పేసి నేను తినలేదు. వీళ్ళు 3 తిన్నారు. బాగున్నాయి మా పీతలు అయితే బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకున్నారనమాట. బామ్మగారు అయితే మంచిగా చేశారనమాట. ఇక్కడ మనకి పీతల ఫ్రై, చేపల ఫ్రై, మనకి ఇంకోటి ఏంటంటే మా వాడికి ఇంట్లో చేసినట్టు అనిపించలేదంట. ఏదైనా అమ్మ చేతి వంటే కదా అన్నట్లు ఇంట్లో చేసుకుందే బాగుందమ్మా నాకు అనిపించలేదు అని కొంచెం చేపని ఇష్టంగా ఏం తినలేదు, ఎందుకో తెలీదు. మా ఊరి నుంచి రాగానే ఇంకో వంటలు అయితే మొదలు పెట్టేసింది. వంటలు చేసేసి ఇల్లులు కడిగి ఇప్పుడు బట్టల దగ్గరకు పోయింది. చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు. చిన్న స్మైల్ ఇచ్చుకమ్మ మీ సబ్స్క్రైబర్స్కి. దాంట్లో బెడ్షీట్లు ఉన్నాయి కానీ ఆ బెడ్షీట్లు తీసుకెళ్ళి మంచం మీద ఉన్న పైన ఆరేస్తా పోయాను. ప్లేస్ ఇది చెప్పులు వేసుకొని వాషింగ్ మిషన్ పెట్టి ఫ్రెండ్స్ ఊరు నుంచి వచ్చి ఇంకా వంట చేసి ఇంటి పని అంతా అయిపోయింది. ఇంక వీళ్ళకి అన్నం వడ్డిస్తున్నా. పలావ్ అయితే పలావ్ చేసి ఈరోజు ఏంటంటే మా వారి బర్త్డే కాబట్టి స్పెషల్గా పలావ్ చేసి కోడి కూర అయితే వండా. ఆ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మేము తింటాము. పోటు బే ఫ్రైడ్